ప్రపంచానికి పరమార్థం మానవ సేవయే అన్న సరస్వతి తేజోమూర్తి సమాచార భాండాగారం, ఒక గురువు వలె స్ఫూర్తి ప్రదాతయై వెలుగొందిన మహనీయులు కీర్తిశేషులు చిట్లా జీవన్ రాజు గారు. ఆ తండ్రికి తగ్గ తనయులు చిట్లా పార్థసారథి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదివి నేడు రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్గా ఎదిగిన శ్రీ సి పార్థసారథి గారు తన మధురానుభూతుల గ్రామాన్ని విస్మరించక నాటి గురువులను స్మరించుకుంటూ నేటి విద్యార్థులకు బాసట కావాలనే సదాశయంతో గత 2 ఏళ్లుగా వ్యక్తిగతంగా కృషి చేస్తూ చిట్లా జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి తాను చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మరిన్ని విద్యాకుసుమాలు వికసించాలని 3 ఏళ్లుగా విద్యాస్ఫూర్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యకు సంబంధించిన సమావేశం కాబట్టి మనందరం పిల్లలారా నిశ్శబ్దంగా ఉండాలి. కాసేపు మీకోసమే ఈ కార్యక్రమం పెట్టాము. ఆర్ యు రెడీ? yes yes ఓకే. ఒక చైల్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. ఒక విద్యనే, ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్, మార్క్స్లే కాదు, స్పోర్ట్స్ ఇంపార్టెంటే, కల్చర్ ఇంపార్టెంటే, వేరే ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక వ్యక్తిత్వ వికాసం అనేది ప్రతి విద్యార్థినికి అవసరమనే ఒక ఆవశ్యకతను మీరందరూ గుర్తిరగాలి. అందుకోసమే డాక్టర్ పట్టమ్మ గారు మీ ముందుకు వచ్చారు. ఆయన గురించి నేను ఎక్కువగా చెప్పకనక్కర్లేదు, ఎందుకంటే ఆయన మనసు భాష తెలిసిన మాటల మరాఠీ. ఏమనుకోకండి, ఆయనకు మన భాష తెలియదు, మనసు భాష తెలుసు. మంచి మనసున్న వాళ్ళతోని ఆయన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ మనసు భాష తెలిసిన మాటల మరాఠీ మన డాక్టర్ బివి పట్టారాం గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన హిప్నాటిస్ట్గా, మెజిషియన్గా మీకు తెలుసు. ఇప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఉన్నారు. మన దేశంలో హిప్నాటిజం, యోగా మీద ఈజ్ ది ఫస్ట్ డాక్టరేట్. ఈజ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఫస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఎంటైర్ కంట్రీ. అతను ఇంకా చదువుతూనే ఉన్నారు, ఇంకో డాక్టరేట్ కావాలని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రోల్ మోడల్స్ ఫర్ అస్. జిల్లా కలెక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను జిల్లాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్గా పనిచేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నప్పుడు వీరికి నా బాధ్యతను అప్పచెప్పాను. దేర్ టేకన్ ఓవర్ చార్జ్ ఫ్రమ్ మీ. జిల్లాలో సుమారు 1 సంవత్సరం కాలం పాటు ఆయన ఈడీగా పనిచేశారు. సో మన జిల్లా అదృష్టం ఏంటంటే ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు అవగాహన కలిగిన వ్యక్తి ఒక కలెక్టర్గా రావడం, ఆయన తప్పకుండా మన జిల్లాకి మంచి పనులు చేస్తారనే ఒక ఆశాభావాన్ని మీ అందరి తరఫున వ్యక్తపరుస్తూ ఆయన కొన్ని ఫోకస్ ఏరియాస్ పెట్టారు. గ్రామీణ ఉపాధి 3 నెలల్లో ఒక రికార్డు నెలకొల్పారు మన స్టేట్లో. 4 లక్షల జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉంటే 3 లక్షల మందికి ఆయన ఉపాధి గురించి ఒక 140 కోట్లు 3 నెలల్లో అత్యంత తక్కువ కాలంలో ఆయన ఖర్చు పెట్టి ఒక ఫోకస్ ఐటమ్గా టేక్ చేసి చూపించారు. అంటే డబ్బును పేదవాళ్ళకి ఒక శాస్త్రీయ పద్ధతిలో చేర్చగలిగినారు. అట్లాగే వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, డైరీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఆరుతడి పంటల మీద ప్రధానంగా సోయాబీన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని ఒక కోరిక కోరుతూ ఉన్నాను సభాముఖంగా. అదేంటంటే ఎడ్యుకేషన్ కూడా మీరు ఒక ప్రయారిటీగా తీసుకోండి. నేను మిత్రులుగా మిమ్మల్ని కోరే హక్కు నాకు ఉంది, ఒక సీనియర్గా మిమ్మల్ని కోరే హక్కు నాకు ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఎడ్యుకేషన్కి మంచి హిస్టరీ ఉంది. చాలామంది కలెక్టర్స్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన చరిత్ర ఈ జిల్లాకు ఉంది. కాబట్టి ఇప్పుడు మంచి ఒక వడవడిలో ఈ జిల్లా వ్యవస్థ ఉంది. ఈ సమావేశంలో వీరు కె నర్సయ్య గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.
ఇక్కడికి ఆయన వచ్చింది స్పెషల్ ఆఫీసర్ ఏపీ స్పోర్ట్స్ స్కూల్గా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. వారు కూడా రెండు మాటలు మీకు చెప్తారు. అట్లాగే గౌరవనీయులు శ్రీ విఠోబా గారు, వీరు మా ఫాదర్కి అన్నంకు మిత్రులు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. ఆయన సర్వీస్లో ఒక రికార్డ్ పంపారు. ఒక ఆనెస్ట్ ఆఫీసర్గా మొత్తం ఆయన జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి సీనియర్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యే వరకు హీ వాజ్ ఆనెస్ట్ ఇన్ కోర్. సో ఈ ఎక్సెప్షనల్ ఆఫీసర్గా ఆయన రిటైర్ అయ్యి ఆదిలాబాద్లో ప్రధానంగా పుత్తూరు ప్రాంతంలో గోండ్ ప్రజలకి కొన్ని సంవత్సరాలుగా వారు సేవ చేశారు. అక్కడ స్పెషల్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం మీ సర్వీసెస్ ఇవ్వండి, గోండ్స్కి ఇంకా మీ సర్వీసెస్ కావాలని వారికి ఎక్స్టెన్షన్ ఇచ్చి వారి సర్వీసెస్ని పుత్తూరులో ఉపయోగించుకునే అవకాశం కలిగింది. వీరు నా శ్రీమతి గారు, షీఈ్ మై హోమ్ మినిస్టర్. నిజానికి ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం ఆమెకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమె కోరిక మేరకి, నా మాతృమూర్తి శ్రీమతి ప్రమీల కోరిక మేరకి, వారి ఆశీస్సుల మేరకి ఈ కార్యక్రమాలని నేను చేస్తూ ఉన్నాను. నా బంధువులు చాలా మంది వచ్చారు, నా కుటుంబ సభ్యులు వచ్చారు. ఇది ఒక బాధ్యతగా స్వీకరించాం. మా కుటుంబ సభ్యులందరూ ఈ ట్రస్ట్లో మెంబర్స్గా ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో మీకు సంబంధించి, ఈ గ్రామానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలతో ఇక ముందుకెళ్లాలనే ఒక ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ, నలుగురు విద్యార్థులకు సంబంధించిన ఒక చిన్న కథ. మన స్కూల్లో ఇట్లా ఉంటాం. నలుగురు విద్యార్థులు బుద్ధిమంతులు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు జల్దీ త్వరగా పడుకుంటారు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. సో ఈ రకంగా ఉంటారు. ఈలోగా వాళ్ళ స్కూల్కి ఒకడు వచ్చి చేరుతాడు. వాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే వాడు 11 దాకా పడుకోడు, టీవీ చూస్తాడు. వాడు వచ్చి చేరగానే ఇందులో ఒకడు ఏమనుకుంటాడంటే, నా గోల్ ఇది కాదు, నేను పాఠశాల లెక్క నేను ఐఏఎస్ అవ్వాలి, ఈ తొట్టిగంగతో నాకు వద్దు, ఈ చెత్తగాడు నాకు వద్దు అని ఆయన బయటపడతాడు. ఈ చెడ్డవాడు వీళ్ళ ముగ్గురిని చెడ్డవాళ్ళని చేస్తాడా, లేదా ఈ మంచివాళ్ళు ముగ్గురు వీడిని చెడ్డవాడిని చేస్తారా? ఏమవుతుంది చెప్పండి? కాదు, మీరు ఏమైనా చెప్పండి. ఏమవుతుందంటే మొత్తం అందరికీ, ఎందుకంటే వాడు చెప్తాడు, అరే గుడ్డు మా కొడితే ఏమైతే ఏం కాదు. కొన్నాళ్ళకి ఇక ఒక పెద్ద కొడుకు ఆయన చేయలేదు, 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. టీవీ చూస్తాడు, సినిమాలు చూస్తాడు, గుడ్డు మా కొడతాడు, ఇంట్లో వాళ్ళని కొడతాడు, ఇక తప్పుడు పనులు కూడా చేస్తాడు. వాడు రాగానే ఇందులో ఒకటి వర్గానికి ఇది ఒకటి కాలేదు అని వాడు బయటకు వస్తాడు. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంటే చెడ్డవాళ్ళతో మీరు తిరిగితే మొత్తం అంతా. సో వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి. మీరు దూరంగా పెట్టాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ ఈరోజు ఈ క్లాస్ విన్నారు, నేను మంచిగా మారుతాను అనుకోండి. ఈ చెడ్డ గుణాలు ఉన్నవాడిని పంపండి బయట. చాలా నీ వల్ల మా లైఫ్ అంతా పాడైంది, ఇక ముందు నేను మంచిగా ఉంటానంటే మళ్ళీ యూ బికమ్ గ్రేట్ పర్సన్. విద్యార్థిని విద్యార్థులతో, తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో సభాస్థలి కన్నుల పండువుగా కళకళలాడింది. కార్యక్రమానికి అతిథులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ డి వరప్రసాద్, జీవన్ రాజ్ గారి సన్నిహిత మిత్రులు శ్రీ విఠోబా గారు, స్పెషల్ ఆఫీసర్ స్పోర్ట్స్ స్కూల్ శ్రీ కె నర్సయ్య గారు, శ్రీ బివి పట్టాభిరామ్ గారు వేదికను అలంకరించారు. అదొక వేడుక, అదొక సంరంభం, అదొక ఉత్సాహం, అదొక స్ఫూర్తిమంతమైన సమావేశం. విద్యార్థిని విద్యార్థులలోని కళాత్మక ప్రతిభను వెలికి చూపే సాంస్కృతిక ప్రదర్శనలు ముందుగా జరిగాయి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అని అభివర్ణించే కూచిపూడి నృత్యంతో కుమారి సుష్మ ఆకట్టుకుంది.
కార్యక్రమం అతిథులందరి సమక్షంలో ట్రస్టుకు మూలకారకులైన కీర్తిశేషులు చిట్లా జీవన్ రాజ్ గారి తైలవర్ణ చిత్రపటానికి తిలకం తీర్చి పుష్పమాల అలంకరించి జ్యోతి ప్రకాశనం చేయడంతో ప్రారంభమైంది. పూలరేకులను జీవన్ రాజ్ గారి చెంత అతిథులు, విద్యార్థులు నివాళిగా సమర్పించుకున్నారు. ఎదుగుదాం ఇలా అంటూ ఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి దశసూత్ర ప్రణాళిక వేదికకు నేపథ్యంగా రాణించింది. పిల్లలకి గురువులు ఉన్నారు, మా గురువులు మా ముందు ఉన్నారు, మీ గురువులు ఎక్కడ ఉన్నారు? గురువులతో నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుందాం. గురువు అంటే మనం ఏం చెప్పక్కర్లేదు. కాకతాళీయంగా ఈ మధ్య కాలంలో నేను ఆర్మూర్ వచ్చినప్పుడు ఒక మా బంధువుల పెళ్లి కార్యక్రమంలో నా ఆది గురువును చూడడం జరిగింది. కాకతాళీయం. మామూలుగా మ్యారేజ్ హాల్కి వచ్చి నేను ఎవరెవరు ఉన్నారు మా బంధువులన్నీ తిరుగుతూ ఉన్నాను. ఆ నేపథ్యంలో ఆర్య సమాజ్ లింగయ్య గారిని, లింగయ్య సార్ ఒకసారి నిలబడండి. ఇవాళ మై ఫస్ట్ టీచర్. పరీక్షలో 10వ తరగతి క్లాస్లో, అలాగే జిల్లా పరిషత్ హాల్లో నేను సన్మానించుకునే అవకాశం నాకు అప్పుడు కలిగింది. ఎవరైతే జీవించి ఉన్న నా ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఎక్కడైనా సన్మానం చేయాలనే ఒక ఆశ. విద్యార్థుల పట్ల ఎందుకో ఒక నా అటెన్షన్ ఫోకస్ అవుతూ వచ్చింది. నాకు ఒక ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఆ జిల్లాలో తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా అల్టిమేట్గా దాని ఫలితం ఎట్లా ఉంటుందని ఒకసారి అనుకుంటే చాలా కార్యక్రమాలు తాత్కాలికమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. ఒక విద్య తప్ప, ఒక విద్యారంగంలో కనుక మనం ఈ సమాజంలో పెద్దలందరూ ప్రభుత్వం కానీ ఫోకస్ చేసినట్టయితే, మన దేశ పరిస్థితులు చూసుకున్న మెజారిటీ పాపులేషన్ మనకి తక్కువ వయస్సు వాళ్ళు ఉన్న దేశంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రపంచంలోనే యూత్ మన దేశంలో అత్యధికంగా ఉన్నారు. సో ఇలాంటి మనకు ఒక హ్యూమన్ రిసోర్స్, ఒక డెవలప్మెంట్ కనుక మనం చేయగలిగితే మిగతా సెక్టర్స్ వాటికవే అభివృద్ధి చెందుతాయి. ఈ కార్యక్రమాల వల్ల ఏదో ఇంతకుముందు నాగరాజు చెప్పారు, జీవితంలో ఒక మంచు లాంటిది. సేవా కార్యక్రమాలకి పునాది అన్నమాట. జీవితంలో ఒక మంచు లాంటిది, అది పెరుగుతూ ఉంటుంది. మనం ఏమైనా పంచితే పంచాలంటే అది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం పైన ఆధారపడిన విషయం. అయితే నేను ఆశించేది ఏంటని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు సరే చేయాలనుకుంటున్నాను, ఇది పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మొదలుపెట్టాను, వచ్చే సంవత్సరం నుంచి మరింత ఎత్తున చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్న చిన్నారులకి, ఉపాధ్యాయులకి నేను ఏం చెప్పాలి? వాళ్ళ నుంచి నేను ఏం ఆశిస్తూ ఉన్నాను? అదే ప్రధానంగా నా మధ్యలో ఒక ప్రశ్నగా చదువుతూ ఉంటుంది. చిన్నారులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీలాంటి స్కూల్లోనే నేను చదివాను, మీలాంటి స్కూల్లోనే ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు చదివారు, మీలాంటి స్కూల్లోనే ఇక్కడున్న పట్టాభి గారు, ఎవరైనా ఒక సొసైటీలో, సమాజంలో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకున్నా మీరు మీలాంటి స్కూల్లోనే చదివి మేము ఈ స్థాయికి వచ్చాము. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చింది జిల్లా పరిషత్ ఆర్మూర్ హై స్కూల్లో చదివే వచ్చాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏమనుకుంటే అది కాగలరు, అది మీ చేతుల్లో ఉంది, మీ గుప్పిట్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చదవండి, బాగా రాణించండి. గత 3 సంవత్సరాల నుంచి మన అదృష్టవశాత్తు నిజామాబాద్ జిల్లా విద్యారంగంలో ఒక మంచి స్థానంలో ఉంది. మనం హ్యాట్రిక్ కొట్టాం.
ఎస్ఎస్సి రిజల్ట్స్లో నిజామాబాద్ జిల్లా ఒక హ్యాట్రిక్ కొట్టింది. దీనికి ఎందరో అధికారులు, ఉద్యోగస్తులు, తల్లిదండ్రులు, చిన్నారుల శ్రమ దాని వెనకాల ఉంది. ఈ టెంపోను అలాగే కంటిన్యూ చేద్దాం. కానీ రిజల్ట్స్, ఫలితాలు, స్కోరు ఇదొక్కటే మనకి ఒక టార్గెట్ కాదు. మన విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతున్నామన్న ప్రశ్న ఉపాధ్యాయులు వేసుకోవాలి. సరే, ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో విద్యా విధానం గురించి మనం ఇప్పుడు చర్చించక్కర్లేదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బలహీన వర్గాలు, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల ప్రభుత్వం కానీ, సమాజం కానీ కొంత చొరవ తీసుకొని స్పందించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను కలెక్టర్గా కూడా కరీంనగర్లో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నా కార్లో కొన్ని నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తీసుకునేవాడిని. కొన్ని డిక్షనరీస్, కొన్ని యూస్ఫుల్ బుక్స్, పట్టాభి గారి పుస్తకాలు కానీ, లేకపోతే కొన్ని ఎస్ఎల్ఈటీ బుక్స్ కానీ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత కొంతమందికి ఈ పుస్తకాలు ఇవ్వడం, నోట్ బుక్స్ ఇవ్వడం అదొక నా జీవితంలో మరి కలెక్టర్గా అప్పుడు ఒక నా డైలీ షెడ్యూల్లో ఒక భాగంగా మారిపోయింది. ఎక్కువగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా నేను విజిట్ చేసే అవకాశం ఆ జిల్లాలో కలిగింది. ఒకసారి హైదరాబాద్ పోయిన తర్వాత మరి నా జిల్లా గురించి, నా ఊరు గురించి, నేను చదివిన స్కూళ్ళ గురించి ఆలోచించడం మొదలెట్టినప్పుడు ఎక్కడో చోట నేను మొదలు పెట్టాలి అనే ఒక సంకల్పం కలగడం. నేను గత 2 సంవత్సరాలుగా నేను చదివిన పాఠశాలలోకి వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడ మెరిట్ విద్యార్థులకి ఏదో రకంగా ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఈ సంవత్సరం మరింత ఆలోచించాను. ఒక పాఠశాల ఏంటి, ఊరు కదా, ఊళ్ళో చాలా పాఠశాలలు, ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో. కనీసం 10వ తరగతిలో చదివే విద్యార్థులన్నా ఒక్క చోట నేను కలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన రావడం. గత సంవత్సరం నేను కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గౌరవనీయులు పటాభి గారు నాకు మంచి మిత్రులు, వారు గుర్తుకు రావడం, వారిని కనుక ఈ గ్రామం తీసుకొచ్చి, ఈ ఊరు తీసుకొచ్చి కొంత ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి, టీచర్స్కి కనుక స్టార్ట్ చేస్తే 6 నుంచి మంచి ఫలితాలు వస్తాయనే ఒక ఆశాభావంతో, నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నేను చేపట్టడం జరిగింది. సరే, వ్యక్తిగతంగా చేపట్టకంటే మా పితామహులైన కీర్తిశేషులు చిత్తజీవన్ రాజు గారి పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ అనేది ఈ సంవత్సరం మరి ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయాలని నేను ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా ఒక అంకురం ఈరోజు జరిగిందని మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఎవరైతే విద్యార్థులు మరి కొంత క్యాష్ పురస్కారాలు కానీ, పుస్తక రూపంలో కానీ ఏ విధంగా ఒక ప్రోత్సాహ బహుమతి తీసుకుంటూ ఉన్నారో వారందరికీ నా వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న అతిథులందరి తరఫున, పెద్దలందరి తరఫున నేను హృదయపూర్వకమైన అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను. ఇలాగా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత విద్యార్థుల మధ్య నాకు రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలందరినీ చూస్తూ ఉంటే నాకు నా బాల్యం, నా చదువుకున్న రోజులు, అప్పటి నా గురువులు, నేను ఈ ఊళ్ళో తిరిగిన వీధులు, ఆడిన ఆటలు అన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ ఒక మధురానుభూతిని కలిగిస్తూ ఉండబట్టి ప్రతి సంవత్సరం వచ్చి మీ మధ్య గడపాలనే ఈ ఆశను నాకు ఒక ఫలంగా దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. జీవితం అనేది ఒక మేడ లాంటిది. ఎన్ని మెట్లున్నాయో మనకి తెలియదు, మెట్లు ఎక్కుతూ ఉంటాం మనం. పిల్లలకి చదువు ప్రధాన మెట్టుగా ఉంది. ఇప్పుడు 10 మెట్ల వరకు మన చిన్నారులు వచ్చారు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. 10వ మెట్టుకు వచ్చారు, 9 మెట్లు మీరు దాటుకొచ్చేసారు. 10వ మెట్టు కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఉన్న ఆ మెట్టును ఇష్టంగా ఈ మెట్టు ఎక్కాలనే ఉద్దేశంతో ఇప్పుడు పట్టాభి గారిని మీ మధ్యకి తీసుకొచ్చారు. వారి మెట్టును
కష్టంగా కాకుండా ఇష్టంగా ఎట్లా ఎక్కాలా అన్న ఒక విషయాన్ని మీకు చెప్పబోతా ఉన్నారు. సో ఎప్పుడు మెట్టెక్కిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది, ఏదైనా అంతే. నాకు ఐఏఎస్ వచ్చేవరకు ఐఏఎస్ రావాలని నేను కలగన్నాను. ప్రసాద్ గారు కూడా జిల్లా కలెక్టర్ గారు కలగన్నారు ఐఏఎస్ గారు రావాలని. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి కలెక్టర్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. జీవితానికి ఒక గమ్యం ఏంటి అని మనం ప్రశ్నించుకునే అవకాశాలు అప్పుడప్పుడు అరుదుగా వస్తూ ఉంటాయి. విజయానికి గమ్యం ఉందా అనేది అప్పుడప్పుడు పట్టణాలు మాట్లాడుతూ ఉంటారు. అసలు చదువుకు గమ్యం ఉందా? వారు డాక్టరేట్ తీసుకున్నారు, ఈజ్ ఆల్రెడీ డాక్టరేట్, కానీ మళ్ళీ ఒక డాక్టరేట్ చేస్తూ ఉన్నారు. చదువు ఎట్లాగే నిరంతరమైన ఒక ప్రక్రియలో మన జీవితంలో మెట్టెక్కడం కూడా ఒక ప్రక్రియగా మారిపోయింది. విజయం అనేది గమ్యంగా ఇది ఒక నిరంతర ప్రయాణం. ఒక విజయం మనకు కనిపిస్తే ఇంకో విజయం కోసం మనం ఊరాలి, ఆ విజయాన్ని అందుకున్నాలి. అప్పుడే మన జీవితానికి ఒక సంతృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. పిల్లల్లో ఎన్నో నిగూఢమైన శక్తులు ఉన్నట్టుగా మనం చెప్తా ఉన్నాం. అంతర్గతంగా ఎంతో ప్రతిభ పిల్లల్లో ఉంది, ప్రతి చిన్నారిలో ఉంది. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి బిడ్డకి ఉంది. నేను సైన్స్ స్టూడెంట్ని. ప్రతి మనిషికి ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి, ఒక జీన్స్ ఉంటాయి. ఆ జన్యువులో ఉన్న ఏదైతే పొటెన్షియల్ ఉందో దాన్ని ఎంత రియలైజ్ చేస్తున్నామో చాలా తక్కువ. ఇదే చిన్నారుల నుంచి మనకి అన్ని సెక్టర్స్లో, సమాజంలో వివిధ వర్గాల్లో నిష్ణాతులు ఇట్లాంటి వర్గాల నుంచి వచ్చడానికి కనిపిస్తారు. యూ టేక్ ఎనీబడి. ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని జీవితంలో అధిరోహించిన వాళ్ళని ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ పుట్టుకతోనే ధనవంతులు కాదు, వాళ్ళందరూ పుట్టుకతోనే దే ఆర్ నాట్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ దేర్ మౌత్. సో ప్రతి ఒక్కరు తమ శ్రమతో, స్వకృషితో, పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో జీవితంలో ఏదో సాధించాలని ఒక తహతతో ముందుకు పోయిన వాళ్ళేనని చెప్పి చిన్నారులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ చిన్నారులో ఎవరు అంబేద్కర్ అవుతారు, ఈ చిన్నారులో ఎవరు అంబానీ అవుతారో తెలియదు, ఎవరు సచిన్ టెండూల్కర్ అవుతారో తెలియదు, ఎవరు సానియా మిర్జా అవుతుందో తెలియదు. నోబడీ నోస్. అది మీ చేతుల్లో ఉంది, మీ గుప్పిట్లో ఉంది. మీ ఏదైతే ప్రతిభ ఉందో, అంతర్గతంగా నిగూఢమైన ఒక శక్తి మీద ఉందో అది బయటికి రావాలంటే బాధ్యత వహించాల్సింది ప్రధానంగా చిన్నారులు కాదు, మనం యాజ్ పేరెంట్స్ కానీ లేకపోతే యాజ్ టీచర్స్ కానీ. గురువు ప్రధాన బాధ్యత వహిస్తాడు. మనకి తల్లి ప్రాణాన్ని ఇస్తుంది, తల్లి జీవితాన్ని ఇస్తాడు. గురువు విద్యను అందించడమే కాకుండా జీవితానికి ఒక గమ్యాన్ని ఇస్తాడు. సో అలాంటి గురువుకు మనం దేవుడిగా ప్రార్థించే ఒక సాంప్రదాయం మన సమాజంలో ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్కి టీచర్స్కి ఉన్న బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ ఎంత దారుణంగా మారుతున్నాయో మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. దాని గురించి కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక అంతర్మదనం జరుగుతూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఇంత మంచి సంబంధాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. గురువుల మీద పెద్ద బాధ్యత ఉంది అని మాత్రమే ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎవ్రీ చైల్డ్ ఈజ్ లైక్ ఎ బర్డ్ విత్ వింగ్స్ అంటారు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ వింగ్స్. ది టీచర్ టీచర్స్ ది చైల్డ్ హౌ టు ఫ్లై. సో టీచర్ అనే బాధ్యతకి మనకి డెఫినేషన్ ఇవ్వలేము. ఒక పక్షికి ఎగరడం ఎట్లాగైతే నేర్చుకుంటుందో పిల్లలకు ఉన్న రెక్కలని ఇక్కడ రెక్కలు కాదు, మనలో ఉన్న మేధస్సు, ఆ మేధస్సు వికసింప చేయాలంటే గురువు మీద ఉన్న బాధ్యత ఇంకెవరి మీద లేదనే ఒక మౌలికమైన విషయాన్ని గురువులందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకున్నారని ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో మీకు అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. తప్పకుండా మీ పిల్లలకి మంచి చదువుని ఇవ్వగలుగుతారనే ఒక ఆశాభావం నాకుంది. గతంలో చదువులు వేరు. పూర్వకాలంలో ఉన్న చదువులు జ్ఞాన సముపార్జనకు పనికొచ్చే చదువులు. మనం చదువుతాం పుస్తకాలు, పురాణ కాలంలో గురుకులంలో గురించి చదువుతాం.
అప్పుడు విద్యా వ్యవస్థను మనం కనుక పరిశీలిస్తే అది జ్ఞాన సముపార్జన కోసము జరిగేది అన్న ఒక భావన కంక్లూజన్ మనకు వస్తుంది. కానీ సమాజం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు చదువు ఒక ఉపాధి అవకాశంగా మారిపోయింది. ఎప్పుడైతే చదువు ఒక జ్ఞాన సముపార్జనే కాదు, ఉపాధికి ఒక దారి అనే ఒక మార్పు సమాజంలో వస్తూ ఉందో, ప్రపంచం మొత్తంలో వస్తూ ఉందో, అప్పుడు మనం చదివే విధానంలో కానీ మన స్టడీస్లో కానీ చాలా మార్పులు రావడం, విద్యా వ్యవస్థలో ఎన్నో ఆటుపోట్లు రావడం కూడా ఈ నేపథ్యంలో జరుగుతూ ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి వేదిక మీద కలెక్టర్గా కానీ జిల్లా అధికారులు ఎప్పుడు డిస్కస్ చేసేది ఇదే, ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో, ఎందుకు మనకు మంచి ఫలితాలు రావట్లేదు, ఎందుకు ఒక ప్రభుత్వ పాఠశాలలో నా బిడ్డను నేను అడ్మిట్ చేస్తాననే భావన తల్లిదండ్రులకి కనిపించడం లేదు, అవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నామనే ప్రశ్న ప్రతి చోట ప్రతి వారిని వేధిస్తున్న ప్రశ్న. కానీ ఇక దీనికి సమాధానం పూర్తిగా ఎక్కడ దొరకట్లేదనే నేను భావిస్తున్నాను. పిల్లలు చిన్నారులు అల్లరి చేసే వయస్సు, కేరింతలు కొట్టే వయస్సు, తప్పకుండా అల్లరి చేయాలి. అల్లరి చేయిందే మీరు పిల్లలు కూడా కాదు. కానీ అల్లరి కూడా ఒక హద్దులు, జీవితంలో మన నడవడికకి కొంత హద్దులు అన్న విషయాన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటారని చిన్నారులందరికీ నేను మరీ మనవి చేస్తూ ఉన్నాను. పార్థసారథి గారు మన జిల్లాకి వచ్చి, ఆ ఊరికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి పిల్లల్ని లేకపోతే టీచర్ని అందరినీ మోటివేట్ చేయడం నాకు రియల్లీ ఐ ఫీల్ సో గ్రేట్ అబౌట్. చాలా సంతోషం. ప్రథమ స్థానం 10th క్లాస్ ఒక్కసారి అయితే అది యాక్సిడెంట్ అయింది. కాన్సిక్యూటివ్లీ 3rd టైం మనం ఫస్ట్ ర్యాంక్లో ఉంటాం. తప్పనిసరిగా మన కమిట్మెంట్కి గొప్ప చిహ్నమని చెప్పి నేను భావిస్తాను. చాలా ప్రిపేర్డ్ ఉన్నారు, చదువుకోవాలనే ఉత్సాహం ఉంది, తల్లిదండ్రులు చదివించాలనే ఉత్సాహం ఉంది, అలాగే టీచర్స్లో కూడా ఇక్కడ చాలా మోటివేషన్ నాకండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా, దానివల్ల చాలా వెనుకబడతాను ఉంది. కాంపిటేటివ్గా వాళ్ళు హైదరాబాద్లో కానీ లేకపోతే ఇంకా అబ్రాడ్ కానీ వాళ్ళు సరిగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండట్లేదు. దీనికి నేనేమనుకుంటున్నానంటే 8th, 9th, 10th స్టాండర్డ్స్ హాస్టల్స్లో ఇంగ్లీషు టీచింగ్ వేరుగా కమ్యూనికేషన్ స్కిల్సే కావాలి పెట్టి వీళ్ళకి ఒక సంవత్సరం పాటు ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద, ఇట్ వాస్ నాట్ దేర్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఫస్ట్ టైం ఇంగ్లీష్ నేర్పిద్దామని ట్రై చేస్తాం. విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పార్థసారథి గారు తమ చిన్ననాటి గురువులను సన్మానించారు. ప్రత్యేకించి ఆది గురువు బ్రహ్మదిండి లింగయ్య గారిని సత్కరించారు. ఆ విధంగానే తమ మాతృమూర్తి శ్రీమతి ప్రమీల గారిని సన్మానించుకున్నారు. 6 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎదుగుదాం ఇలా సూత్ర ప్రణాళిక ఫ్లెక్సీ బోర్డులను బహూకరించారు. అదేవిధంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు విలువైన పుస్తకాలను బహూకరించారు. శిష్యుడి హృదయంలో గురుపీఠం సదా పదిలమైందేనని నిరూపించారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, వ్యక్తిత్వ వికాస శిక్షకులు డాక్టర్ బివి పట్టాభిరాం ఆద్యంతం సభికులను ఆకట్టుకుంటూ ఉత్తేజదాయకంగా ప్రసంగించారు. విజయవంతమైన ఈ కార్యక్రమ నిర్వహణలో రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎన్ నర్సింలు, ప్రస్తుత ఎంఈఓ శ్రీ మోహన్ రావు గారు ప్రధాన బాధ్యతలు నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకున్నారు.